వెల్కమ్ టు నౌతా టీవీ. నేను పావని. ఆడది అంటే ఒక కుటుంబానికి మాత్రమే అంకితమయ్యే వ్యక్తిగా చిత్రీకరిస్తున్న ఈ సమాజంలో కొంతమంది స్త్రీమూర్తులు మాత్రమే ఏదైనా సాధించగలం అనే పట్టుదలతో బయటికి వచ్చి తమ గళాన్ని విప్పి సమాజంలో ఉన్న అసమానతలను బయటికి చెప్తున్నారు. అందులో ఉద్యమాలలో కూడా ఆడవాళ్లు తమ పోరాట ప్రతిమతో తమదైన ముద్ర వేస్తున్నారు. అలాంటి ఉద్యమకారిని డిఎస్పీ నళిని అస్తమిస్తున్న వేళ తమ రాష్ట్ర ప్రజలకు ఒక బహిరంగ లేఖను రాశారు. అసలు ఆ బహిరంగ లేఖలో ఏముంది అనేది ఒక్కసారి తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజీనామా చేసిన పోలీస్ అధికారి డిఎస్పీ నళిని ఆమె లేఖలో ఇలా రాశారు. ఒక అధికారినిగా, ఉద్యమకారినిగా, రాజకీయవేత్తగా, ఆయుర్వేద ఆరోగ్య సేవికగా, ఆధ్యాత్మికవేత్తగా సాగిన నా జీవితం ముగియబోతోంది. నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్ లో ఉన్నాను. 3 రోజుల నుండి నిద్ర లేదు. రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను. 8 ఏళ్ల క్రితం సోకిన కీళ్ల జబ్బు, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ తో గత 2 నెలలుగా టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది. కణం పేలిపోతున్నట్లు, ఏ కీలుకా కీలు గురిచేసినట్లు ఆ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను. 2018లో ఈ జబ్బు ప్రారంభమైనప్పుడు, ఇలాంటి స్థితి ఏర్పడినప్పుడు మొండి పట్టుదలతో ఏదో ఒకటి సాధించాలనే తపనతో హరిద్వార్ వెళ్లి రామ్దేవ్ బాబా పంచకర్మ సెంటర్ లో నెలలు తరబడి ఉంటూ నన్ను నేను బాగు చేసుకున్నాను. కానీ ఇప్పుడు నాకు అంత దూరం పోయేంత ఓపిక లేదు. నిరామయంలో చేరేంత డబ్బు లేదు. 25 ఏళ్ల క్రితమే నా శరీరం నాన్ స్టెరాయిడికల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కు సెన్సిటివ్ గా మారిపోయింది. నేను ఫార్మాసిస్ట్ కూడా కాబట్టి అలోపతి మందులకు ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో నాకు బాగా తెలుసు. కనుక 30 లోపు ఉండాల్సిన ఆర్ఏ ఫ్యాక్టర్ అత్యధికంగా 900కు చేరిన స్టెరాయిడ్స్ వాడకుండా ఆయుర్వేదమే వాడుతూ యోగా, ధ్యానం, వేదాధ్యయనం, యజ్ఞముల ద్వారా మామూలు మనిషిగా మీ అందరి ముందు కనిపించాను. కానీ గత కొన్ని నెలలుగా మళ్లీ నాలో స్ట్రెస్ పెరుగుతూ వస్తుంది. దాని ప్రభావమే రకరకాల ఆరోగ్య రుగ్మతలు చుట్టుముట్టాయి. ఇంగ్లీష్ మందులను వాడక తప్పనిసరి పరిస్థితి. వాటి సైడ్ ఎఫెక్ట్స్ నా పరిస్థితి ప్రమాద స్థాయికి చేర్చాయి. గతమంతా వ్యధభరితం. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల నా నిలువెల్లా గాయాలే అయ్యాయి. రాజీనామా ద్వారా నాటి ప్రభుత్వం పన్నిన పద్మ వ్యూహంలోంచి బయటపడితే డిపార్ట్మెంట్ నా వెన్నులో సస్పెన్షన్ అనే బలాన్ని కసి తీరా దింపింది. సహాయం చేసేవాడు కనిపించక నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని అనుభవించాను. మహర్షి దయానందుని దయ వల్ల ఒక చక్కని ఆధ్యాత్మిక మార్గాన్ని కనుగొని అందులో విశేషమైన కృషి చేస్తూ యజ్ఞ బ్రహ్మగా, వివైపిఎస్ వేద యజ్ఞ పరిరక్షణ సమితి స్థాపకురాలుగా ఎదిగి హిందీ అభిమానులను కూడా సంపాదించుకొని నా దారిని రహదారిగా, పూల బాటగా మలుచుకున్నాను. నళిని మళ్లీ వికసించింది. ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైల్ ని ఎందుకు తెరిచారు, నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు. వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను. సస్పెన్షన్స్ పై నా విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎగ్గొట్టిన సబ్సెన్షన్స్ ను అలవెన్స్ లెక్క కట్టి సుమారు 2 కోట్లు ఇవ్వండి అని అడుగుతూ 16 పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను. వీలైతే వేద విద్య కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇమ్మని అడిగాను. రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం. నేను హిందూ కాకపోయి ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది. 6 నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైంది. అది తెలిసేసరికి చాలా సమయం కూడా దాటిపోయింది. నా ఆఫీస్ కాపీని మళ్లీ స్కాన్ చేసి పంపాను. దానిపై ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి, నేను చేస్తే ఎవరు సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయకండి. రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని నన్ను సంబోధించండి. నా శరీరానికి జరగాల్సిన అంతిమ సంస్కారం వైదికంగా జరగాలి. బ్రతికుండగా నన్ను తెలంగాణ పోరాట విషయంలో ఏ నాయకుడు సన్మానించలేదు. నేను చనిపోయాక అంటే పోస్ట్ మార్టం అవార్డులు, రివార్డులు ఇవ్వడానికి బయలుదేరే రాష్ట్ర నాయకులకు ఒక వినతి. బ్రతికుండగా నన్ను పట్టించుకొని మీరు రాజకీయ లబ్ధి కోసం నా పేరును వాడుకోవద్దు. ఒకవేళ నా ఈ ప్రస్తుత దయనీయ స్థితి మీలో ఎవరో ఒకరి ద్వారా కేంద్ర ప్రభుత్వ దృష్టికి చేరితే, నాకు సరైన ఖరీదైన వైద్యం అందితే నేను ప్రాణాపాయ స్థితి నుండి బయటపడతాను. లేదంటే ఇంకా 3-4 పుస్తకాలు రచించాలని, 100 VIP యజ్ఞాలు
పూర్తి చేయాలని, ఆధ్యాత్మిక కేంద్రం స్థాపించి విద్యార్థులకు శిబిరాలు నిర్వహించి సనాతన ధర్మాన్ని బోధించి వారిని ధర్మ పరిరక్షకులుగా తీర్చిదిద్దాలని, మోక్ష సాధన తీవ్రతరం చేయాలని, ఇలాంటి నా కోరికలు ఈ జన్మలో తీరేలా లేవు. నా పేరుపై ఉన్న ఒక్కగానొక్క ఇంటి స్థలం VYPS కు చెందుతోంది. బ్రతుకుండగా దేశ ప్రధానిని కలవలేకపోయాను. వారు కరుణామయులు. నా మరణానంతరం వారు నా లక్ష్య సాధన కోసం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మా వేదామృతం ట్రస్ట్ కు ఇవ్వవలసిందిగా మనవి. నా జీవితపు అంతిమ లక్ష్యమైన మోక్ష సాధనను మళ్లీ జన్మలో కొనసాగిస్తాను అని DSP నళిని రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖను రాశారు.